వచ్చేసింది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన వార్ 2 ఇప్పుడు సందడి చేస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఇంట్రడక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలిచినట్లుగా తెలుస్తోంది. ఇక స్పెషల్ అట్రాక్షన్ గా ఎన్టీఆర్ హృతిక్ డాన్స్ ఉంది అంటూ అభిమానులు అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ క్లైమాక్స్ హైలైట్ గా నిలిచాయంటూ తెలుస్తోంది. సినిమాపై సోషల్ మీడియాలో ఇప్పటికే రివ్యూలు వైరల్ గా మారుతున్నాయి. బీజిఎం విఎఫ్ఎక్స్ పై పెదవి విరుస్తున్నారు కొందరు ఆడియన్స్. అయితే ఓవైపు హృతిక్ రోషన్, మరోవైపు ఎన్టీఆర్ ఇద్దరు 2 లాంగ్వేజెస్ నుంచి ఉన్నటువంటి టాప్ స్టార్స్ అయి ఉండడం వల్ల బజ్ చాలా పెద్ద ఎత్తున ఉంది. అభిమానులు ఉర్రూతలూగుతున్నారనే చెప్పాలి. థియేటర్లో ఇప్పటికే సందడి చేస్తోంది వార్ 2. ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద క్యూలు కట్టారు. మొత్తం ఎక్కడ చూసినా సరే షోస్ అన్నీ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. సీట్లు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది అభిమానులు బెనిఫిట్ షోలకు వెళ్ళొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్, మరికొద్దిసేపట్లో మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవ్వబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మరింత సమాచారం ఇవ్వబోతున్నారు. ఒకవేళ మీరు సినిమా చూసారా, మీ కామెంట్ను చెప్పండి. మీకు ఎలా అనిపించింది సినిమా, లేదా మీ అభిప్రాయం ఏంటి సినిమాకి సంబంధించి అనే అంశాలు మాతో పంచుకోండి. మొత్తం మీద ఇద్దరి డాన్స్ మాత్రం ఇరగదీసినట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు హృతిక్ రోషన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఖచ్చితంగా ఎన్టీఆర్. మరోవైపు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఖచ్చితంగా హృతిక్ రోషన్ అని చెప్పాలి. ఇద్దరు ఎవరికి వాళ్ళు ఎవరు పోటీ లేనటువంటి డాన్సర్స్ అనే చెప్పాలి. ఒకరికొకరు ఎవరి స్టైల్లో వాళ్ళు ఇరగదీశారంటూ తెలుస్తోంది. ఇండియాలో ఇద్దరు టాప్ డాన్సర్స్ కలిసి, ఇద్దరు యాక్షన్ స్టార్స్ కలిసి చేసినటువంటి, బెస్ట్ యాక్టర్స్ కలిసి చేసినటువంటి సినిమా అవడం వల్ల ఇటు తెలుగు అభిమానులు కానీ, హిందీ అభిమానులు కానీ, ఇతర భాషల్లో ఉన్నటువంటి అభిమానులు సైతం మనందరికీ తెలిసిన విషయమే. ఇద్దరు స్టార్స్ కూడా పాన్ ఇండియా స్టార్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్స్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్గా మారిపోయాడు. మనం చూస్తూనే ఉన్నాం. జపాన్కి వెళ్ళినా అక్కడ కూడా భారీ ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు. చాలా దేశాల్లో ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు. ఇక ఇండియాలో అన్ని లాంగ్వేజ్లోనూ ఎన్టీఆర్ సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు. హిందీలో చాలా సినిమాలు డబ్ అయ్యాయి, తమిళ్లో చూశారు, కన్నడలో అభిమానులు ఉన్నారు ఆయనకు. అలాగే ఆయన కన్నడ నుంచి, ఆయన మదర్ కూడా అక్కడి నుంచి వచ్చిన వారే కావడంతో అక్కడ భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. మలయాళంలో అభిమానులు ఉన్నారు. ఇలా అన్ని భాషల్లోనూ భారీగా ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు. ఇతర దేశాల్లో సైతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి నటుడిగా ఆయనకు మంచి పేరుంది. మరోవైపు హృతిక్ రోషన్ ఇప్పటికే ఎన్టీఆర్ఏ చెప్పారు, మైకేల్ జాక్సన్ తర్వాత అంత గొప్ప డాన్సర్ హృతిక్ రోషనే అంటూ ఆయన చెప్పారు. ఖచ్చితంగా హృతిక్ రోషన్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్రీక్ గాడ్ అంటూ పేరుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్స్ కలిసి చేసినటువంటి సినిమాకు కేవలం ఇండియాలోనే కాదు, ఇటు తెలుగు స్టేట్స్ అండ్ హిందీలోనే కాకుండా ఇండియా వైడ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి బజ్ ఉంది. రైట్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉందో తెలుసుకుందాం. ఒంగోలులో ఒకసారి మనం చూద్దాం పరిస్థితి ఎలా ఉందో. ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనతో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఎలా ఉంది థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి? ఇండియన్ మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్ యశ్రాజ్ బ్యానర్స్ పై కూడా మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కి పరిచయం అవుతూ కూడా ఈరోజు ఎంటైర్ వార్ 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా కూడా ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోలాహలంగా ఉంది. మొత్తానికి ఈరోజు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఇక్కడ సినిమా హాల్ దగ్గర కూడా పూర్తిగా వాళ్ళ ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో ఉన్నారు. పూర్తిగా కూడా ఉదయం పూట జరుగుతున్నటువంటి బెనిఫిట్ షో కూడా అధిక సంఖ్యలో కూడా హాజరయ్యారు. ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు కూడా వర్షాలు లెక్క చేయకుండా అధిక సంఖ్యలో కూడా ఇక్కడ ఫ్యాన్స్ వచ్చిన పరిస్థితి ఉంది. అసలు ఈ సినిమా గురించి ఏమనుకున్నారు చెప్తాం. బ్రదర్ చెప్పండి, ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? మొదటి చెప్పండి. సినిమా మొదటిసారి బాలీవుడ్కి పరిచయం అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్, ఎలా ఫీల్ అవుతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా కానీ తెలిసిందే కదా, పర్ఫార్మెన్స్ అల్లాడిస్తాడు. ఎలా ఉండిపోతుంది సినిమా? నెక్స్ట్ లెవెల్. మీరు చెప్పండి బ్రదర్, ఎలా ఉండిపోతుంది సినిమా గురించి? అదిరిపోతుంది. ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకేమన్నా స్పెషాలిటీ ఉన్నాయా? అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని చెప్పి సినిమా కూడా చెప్తున్నారు. వార్ 1 సైడ్ అండి, వార్ 1 సైడ్.
వార్ 1 షాట్. చెప్పండి ఇది మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రెడ్ షేడ్స్ లో కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. బొమ్మ అదిరిపోయిందన్న. ఒక కాలర్ కాదు 2 కాలర్లు ఎత్తుకొని చింపేసింది సినిమా. బయటకు వచ్చినప్పుడు 2 కాలాల్లో ఎలా ఉండబోతుంది సినిమా? బాగుంటుందండి. ఎత్తిన కాలం నుంచేదే లేదు, అది డబల్ అంటే ప్రత్యేకించి ఈసారి జూనియర్ ఎన్టీఆర్ పరిచయం కాబోతున్నాడు బాలీవుడ్ కి. డబల్ కాలం ఇచ్చారు ఆల్రెడీ, నుంచేదే లేదు. ఎలా ఉండబోతుంది? వార్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే. వార్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ది. ఎలా ఉండబోతుంది? సూపర్. వార్ నెంబర్ 1. గుడ్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ వార్ 2 సినిమా సందర్భంగా కూడా ఈరోజు అభిమానులు అయితే భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఫ్యాన్స్ కూడా అధిక సంఖ్యలో కూడా ఇక్కడికి చేరి వారి అభిమానాన్ని చాటుకుంటూ పెద్ద పెద్ద కట్అవుట్స్తో ఫ్లెక్సీలు బ్యానర్తో పాటు కూడా ఇక్కడ తమ అభిమానాన్ని చాటుకుని ఉదయాన్నే జరుగుతున్నటువంటి బెనిఫిట్ షో కూడా ఉదయాన్నే అధిక సంఖ్యలో కూడా అభిమానులు రావడం కూడా ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ వారు కూడా మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కి పరిచయం అవుతున్నారు. అదేవిధంగా ఇండియన్ ర్యాంబో పేరు పొందినటువంటి హృతిక్ రోషన్ ఇద్దరు కాంబోలో వస్తున్నటువంటి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఖచ్చితంగా గతంలో ఎన్నడూ లేని విజయాన్ని అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా అందుకుంటారని అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ మంచి బజ్ కనిపిస్తోంది. ఓవైపు హృతిక్ అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లో సైతం హృతిక్ రోషన్కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అలాగే అటు ముంబై, ఇతర భాషల్లోనూ ఎన్టీఆర్కి భారీగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద బజ్ కనిపిస్తోంది. ఒకసారి కామెంట్స్ నేను చదువుతాను. వార్ ఎలా ఉంది అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 3 ఆప్షన్స్ ఇచ్చాం. సూపర్ హిట్, యావరేజ్, ఫ్లాప్ అంటూ 3 ఆప్షన్స్ ఇస్తే 91% మంది సూపర్ హిట్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. 92% మంది సూపర్ హిట్ అంటూ మనకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆర్టీవీ అడిగినటువంటి వార్ 2 ఎలా ఉంది అనేటువంటి పోల్లో సూపర్ హిట్ అనే దానికి 92% పీపుల్ ఓటు వేస్తున్నారు. యావరేజ్ అంటూ 4% మాత్రమే అంటున్నారు. ఖచ్చితంగా ఇంకా సినిమా చూసుండకపోవచ్చు పూర్తిగా చాలామంది. అలాగే చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఒకసారి నేను కామెంట్స్ చదువుతాను. తన్నీరు రవి కామెంట్ చేస్తున్నారు మూవీ బ్లాక్ బస్టర్ అంటూ. అలాగే జ్ఞాని కామెంట్ చేస్తున్నారు బీబీ వార్ 2 అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ యాదవ్ కామెంట్ చేస్తున్నారు సూపర్ మూవీ అంటూ. అలాగే కర్ణం కామెంట్ చేస్తున్నారు. కర్ణం వెంకటేశ్వర్లు సినిగిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే కోబ్రా కామెంట్ చేస్తున్నారు ఎన్టీఆర్ సూపర్ స్టార్ అంటూ. ఎన్టీఆర్ యాక్టింగ్, బీజిఎం, విఎఫ్ఎక్స్ సూపర్ అంటూ గోస్తుల కృష్ణ చైతన్య కామెంట్ చేస్తున్నారు. అలాగే కృష్ణ చైతన్య క్లైమాక్స్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ కామెంట్ చేస్తున్నారు జై ఎన్టీఆర్ అంటూ. మరోవైపు రామ్ కామెంట్ చేస్తున్నారు బొమ్మ సూపర్ హిట్ అంటూ. సూపర్ హిట్ మూవీ, ఎన్టీఆర్ యాక్టింగ్, బ్లాక్ బస్టర్ అంటూ సుజాత సుజీ కామెంట్ చేస్తున్నారు. రమేష్ కామెంట్ చేస్తున్నారు బ్లాక్ బస్టర్ వార్ 2 జై ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేశారు. అలాగే సి రంజిత్ కామెంట్ చేస్తున్నారు బొమ్మ సూపర్ అంటూ. సునీల్ ఎన్టీఆర్ కామెంట్ చేస్తున్నారు బొమ్మ బ్లాక్ బస్టర్, ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అంటున్నారు. అతుల్ కామెంట్ చేస్తున్నారు అదిరిపోయింది భయ అంటున్నారు. అలాగే సత్యనారాయణ పెనుమల్లి కామెంట్ చేస్తున్నారు ఎన్టీఆర్ హృతిక్ చంపేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా మొత్తం మీద చాలామంది రామ్ కటారి కామెంట్ చేస్తున్నారు రమా కటారి జై ఎన్టీఆర్ అంటూ. బొమ్మ సూపర్ బ్రో అంటూ సమీర్ బాషా షేక్ కామెంట్ చేస్తున్నారు. ఇంకా మీ అభిప్రాయాలు పంచుకోండి. సినిమా ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది అనే అంశానికి సంబంధించి మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను పంచుకోండి. రైట్. అలాగే ఇప్పుడు నేను ఒకసారి సినిమా బజ్ ఏ విధంగా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. అంటే బుకింగ్స్ సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి నేను బుక్ మై షో ఓపెన్ చేస్తాను. బుక్ మై షో ఓపెన్ చేసి సినిమా టికెట్స్ అసలు అవైలబుల్ ఉన్నాయా లేదా ఒక్కసారి మనకు చూస్తే అర్థమవుతుంది ఏ రేంజ్లో బుకింగ్స్ ఉన్నాయనేది. ఒకసారి ముందుగా తెలుగు చూద్దాం. వార్ 2కి తెలుగు బుకింగ్స్ చూద్దాం. ఒక్క షో కూడా అవైలబుల్ లేదు. కనీసం మనం చూడొచ్చు ఒక్కటంటే ఒక్క షో కూడా ఈరోజు అవైలబుల్ లేదు పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ బుక్ మై షో ఓపెన్ చేసి నేను నా ఫోన్లో మీకు చూపిస్తున్నాను.
ఒక్కటంటే ఒక్క షో కూడా మనకు అవైలబుల్ లేదు. మొత్తం అన్ని షోస్ అన్ని స్క్రీన్స్లోనూ ఫుల్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కనీసం ఒక్క షో కూడా అవైలబుల్ లేదనే చెప్పాలి. అలాగే ఇవాళే కాదు, రేపటికి ఎల్లుండికి కూడా షోస్ అన్ని బుక్ అయిపోయినట్లుగా మనకు కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఒక్క షో కూడా మనకి కనీసం మధ్యాహ్నం 3 గంటలకి 4 గంటలకి 5 గంటలకు కూడా అవైలబుల్ లేని పరిస్థితి. ఇంకా నిజం చెప్పాలంటే బుక్ మై షోలో చాలా చోట్ల ఈ బుక్ మై షో ఓపెన్ చేసినప్పుడు రేపటికి ఎల్లుండికి కూడా కనీసం ఇప్పటికే బుక్ అయిపోయి ఉన్నాయి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మొత్తం రేపటికి సంబంధించిన షోస్ కూడా మొత్తం బుక్ అయిపోయి ఉన్నాయి. సో ఎక్కడా కూడా అసలు టికెట్స్ అవైలబుల్ లేవంటే బజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంచి పాజిటివ్ బజ్ మనకు కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్, అటు ఏపీలోను తెలంగాణలోను ఎక్కడ చూసినా సరే వార్ 2 మ్యానియా నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు కూలీ కూడా రిలీజ్ అయింది ఈరోజు. కూలీ కూడా ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో టాక్ ఇప్పటికే కూలీకి కూడా వస్తుంది. మరోవైపు వార్ 2 సైతం ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి టాక్ని సంపాదించుకుంటోంది. ఎన్టీఆర్ అభిమానులు, హృతిక్ రోషన్ అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లో సైతం హృతిక్ రోషన్కి భారీగా అభిమానులు ఉన్నారు. మీ సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను పంచుకోండి. సినిమా చూసిన వాళ్ళు ఉంటే ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? అదిరిపోయే మంచి విషయాలు సినిమాలో ఏమున్నాయి కామెంట్ చేయండి. మీకేమి నచ్చింది సినిమాలో? ఏమేం అంటే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ డాన్సా, ఫైట్సా, లేకపోతే క్లైమాక్స్ కొంతమంది బాగుందంటున్నారు, ఇప్పటికే అదిరిపోయింది అంటున్నారు. అలాగే మనం కొంతమంది కామెంట్ చేయడానికి చూసాం, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది అంటూ చాలామంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా ఉంది వార్ 2 అన్నప్పుడు మరొకసారి నేను పోల్ చూస్తాను. సుమారుగా ఇప్పటికే 450 మందికి పైగా ఈ పోల్లో తమ అభిప్రాయాన్ని చెప్పారు. 90% మంది సూపర్ హిట్ సినిమా అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే కేవలం కొద్ది మంది మాత్రమే, ఒక 5% మంది మాత్రమే యావరేజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సూపర్ హిట్ టాక్ అయితే ఇప్పటికే వచ్చేసింది. సూపర్ హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి బజ్ క్రియేట్ చేయాలి. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున వెళ్ళాలి. మనం స్క్రీన్లో చూడొచ్చు, యుఎస్లో సైతం సినిమా బజ్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. డల్లాస్లో సైతం ఎన్టీఆర్ బ్యానర్స్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు బజ్ ఏ రేంజ్లో ఉందో. ఎన్టీఆర్ అభిమానులు ఉర్రూతులోకిపోతున్నారు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హృతిక్ రోషన్ అభిమానులు కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఉర్రూతలొగుతున్నారనే చెప్పాలి. 360 degrees ఫిల్మ్ అంటూ టాక్ వస్తుంది. ఇప్పటికే ఓవైపు అదిరిపోయే సాంగ్స్ ఉన్నాయి. ఇక ఇద్దరు బెస్ట్ డాన్సర్స్, ఖచ్చితంగా దేశంలోనే బెస్ట్ డాన్సర్స్ ఇద్దరు కూడా. మరోవైపు యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అంటూ తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి, కాంబినేషన్కి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే సినిమాకి సంబంధించి ఒక క్లియర్ బజ్ మనకు కనిపిస్తుంది, ఒక బూస్ట్ కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇతర దేశాల్లో సైతం అభిమానులు పండగ చేసుకుంటున్నారు. డల్లాస్లో సైతం ఇప్పటికే థియేటర్ దగ్గర క్యూ కట్టినట్లుగా తెలుస్తుంది. సహజంగా వేరే సినిమాలకైతే $10 $15 పెట్టి మేము సినిమాలకు ఏం చూస్తాంలే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ సినిమా, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి చేసిన సినిమా అంటే ఖచ్చితంగా ఆ సినిమాకి $10-15 కాదు, $20-30 పెట్టినా చూడడానికి మేము రెడీ అంటూ ఓవర్సీస్ నుంచి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి సైతం బజ్ కనిపిస్తుంది. ఒక్కసారి నేను చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి నేను మరొకసారి కామెంట్స్ చదివి వినిపిస్తాను మీకు. ఎవరి కామెంట్స్ ఎలా ఉన్నాయి, ఎవరి అభిప్రాయం ఏంటి అనేది చూద్దాం. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టారు అంటూ సత్యనారాయణ పెనువల్లి కామెంట్ చేస్తున్నారు. జానీ కామెంట్ చేస్తున్నారు. జేఎన్టీఆర్ అంటూ సూపర్ మూవీ జేఎన్టీఆర్ అంటూ రోజా వడ్డే కామెంట్ చేస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ అంటూ వెంకీ యాదవ్ కామెంట్ చేస్తున్నారు. 8:15 AM షో మాస్ ఎన్టీఆర్ మాస్ జాతర అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ తెలుగు జేఎన్టీఆర్ అంటూ రామకృష్ణ కామెంట్ చేస్తున్నారు. బొమ్మ సూపర్ బ్రో అంటూ సమీర్ బాషా షేక్ కామెంట్ చేస్తున్నారు. అలాగే సూపర్ సినిమా అంటూ షేక్ హుసేన్ కామెంట్ చేస్తున్నారు. శివకృష్ణ కామెంట్ పెట్టారు, కొంచెం నెగిటివ్గా ఆయన కామెంట్ పెట్టారు, ఎందుకో తెలియదు. మరి ఆయన సినిమా చూసి కామెంట్ చేశారో లేదో మరి తెలియదు. 90% అబో బెస్ట్ మూవీ అంటూ కామెంట్ చేస్తుంటే ఎందుకో మరి ఒక్కరు మాత్రం శివకృష్ణ అనే వ్యక్తి కామెంట్ చేశారు కొంచెం నెగిటివ్గా. మేబీ ఆయనకి ఏమైనా నచ్చలేదేమో. సూపర్ మూవీ అంటూ అశోక్ కామెంట్ చేశారు. రమా కటారి కామెంట్ చేస్తున్నారు జేఎన్టీఆర్ అంటూ. మరోవైపు కేకా అంటూ షేక్ హుసేన్ కామెంట్ చేస్తున్నారు.
అలాగే శివకృష్ణ ఎందుకో రిపీటెడ్గా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. శివకృష్ణ మీకు నచ్చలేదా సినిమా, ఏమి నచ్చలేదో కామెంట్ చేయండి ఒకవేళ మీరు సినిమా చూసినట్లయితే. అలాగే షేక్ హుసేన్ కామెంట్ చేస్తున్నారు, కేక్ అంటూ ఎన్టీఆర్ని ఆపేది ఎవరు ఆపలేరు అన్న అంటూ. సి రంజిత్ కామెంట్ చేస్తున్నారు, వార్ టు వెయిటింగ్ నీల్ సర్ మూవీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అంటూ మై న్యూ నేమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే చిన్నయ్య దాసరి కామెంట్ చేస్తున్నారు, ఎన్టీఆర్ కుమ్మేశాడు అంటూ. జేఎన్టీఆర్ అంటూ జానీ కామెంట్ చేస్తున్నారు, జేఎన్టీఆర్ అంటూ బొమ్మల రాజేష్ కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హృతిక్ నామ సంవత్సరం అంటూ సత్యనారాయణ పెనుమల్లి కామెంట్ చేస్తున్నారు. విజయలక్ష్మి చొప్పా కామెంట్ చేస్తున్నారు, బ్లాక్ బస్టర్ మూవీ అంటూ. సూపర్ డూపర్ హిట్ మూవీ అంటూ పల్లా వరాహమూర్తి కామెంట్ చేస్తున్నారు. శ్రీను క్రియేటింగ్ వీడియోస్ ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారు. సినిమా చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి, లేదంటే అభిమానులు కామెంట్ చేయండి. సినిమాలు చూడకుండా నెగిటివ్ కామెంట్స్ అవసరం లేదు. బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయింది అంటూ ఇప్పటికే మార్కెట్లో టాక్ నడుస్తుంది. జేఎన్టీఆర్ అంటూ జానీ కామెంట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ అండ్ షేర్ అంటూ విజయలక్ష్మి చొప్పా కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్ వార్డ్రోబ్ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తాడి నాగా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు శ్రీను ఆకుల కొంచెం నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. నేను నెగిటివ్ కామెంట్స్ చదవదలుచుకోలేదు, ఎందుకంటే సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది. ఖచ్చితంగా ఈ నెగిటివ్ కామెంట్ చేస్తున్న వాళ్ళు సినిమా అయితే చూడలేదని చెప్పాలి. వీరాభిమానులు ఖచ్చితంగా అభిమానులు వెళ్తారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది, ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు? అతి కొద్ది మంది, 100లో ఒకళ్ళు కామెంట్ చేయడం వల్ల పోయేది ఏమి లేదు. కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తూ ఉండొచ్చు. అభిమానులు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ సూపర్ అంటూ ఎస్కే ముక్తియార్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు సూపర్ ఎన్టీఆర్ అంటూ జాను చింటూరి కామెంట్ చేస్తున్నారు. డాన్స్ హృతిక్ అండ్ ఎన్టీఆర్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వజ్రం తెలుగు టీవీ వాళ్ళు, అలాగే జేఎన్టీఆర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా అనేక మంది తమ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమాలో మీకేం నచ్చింది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఏది ప్లస్ పాయింట్ అనేది కామెంట్ చేయండి. అండ్ కొంతమంది అక్కడక్కడ కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. కేవలం 100లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది. ఖచ్చితంగా సినిమా చూసిన వాళ్ళు అయితే అయి ఉండకపోవచ్చు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు. సో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్గా బజ్ కనిపిస్తోంది. సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. Jai